డీటెయిల్ చూస్తే అటు డబ్బు ఇటు చీరలు జూబ్లీ హిల్స్ ఓటర్లను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. సోమాజిగూడ డివిజన్ అంబేద్కర్ నగర్లో కాంగ్రెస్ నేతలు చీరలు పంచుతున్నారు. బోరబండలోని సాయిబాబా నగర్ కాలనీలో డబ్బుతో పాటు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అటు డబ్బు ఇటు చీరలు జూబ్లీ హిల్స్ ఓటర్లను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. సోమాజిగూడ డివిజన్ అంబేద్కర్ నగర్లో కాంగ్రెస్ నేతలు చీరలు పంచుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందజేస్తారు. రంజిత్, డబ్బు ఇటు చీరలు జూబ్లీ హిల్స్ ఓటర్లను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే ఎన్నికల సమయం ముగిసిన తర్వాత కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కడికక్కడికి వాళ్ళ ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న జూబ్లీ హిల్స్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒకవైపు చీరలతోని మరోవైపు మధుతో పాటుగా ప్రలోభాలు చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా కూడా స్థానికులు చెబుతున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే టీవీస్ సంబంధించిన ఏదైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ దానిని గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, దాంతో పాటుగా సమాచారం అందించినప్పటికీ ఇటువైపు పోలీసులకు కావచ్చు, దాంతో ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళక్కడ చూసి చూడనాటగా కూడా చేస్తున్నారు. కానీ ఓటమి భయంతోనే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ప్రలోభాలు చేయడము, దాంతోపాటు డబ్బులు పంపడము, చీరల పంపిణీ చేయడము, దాన్ని చూసుకున్నట్లయితే ఇప్పటికే బోరబండలోని సాయిబాబా నగర్ లో డబ్బులతో పాటుగా చీరలు పంపిణీ చేస్తున్నారు. ఇటువైపు ఓటర్ స్లిప్ చేసుకుని ఆ ఓటర్ స్లిప్ టాలీ అయిన తర్వాత వాళ్ళ బూత్ నెంబర్ అవన్నీ టాలీ చేసుకున్న అనంతరం వాళ్ళకు చీరలతో పాటుగా కూడా డబ్బులు ఇస్తున్నారు. దాని సమాచారం స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా చూసి చూడనట్టుగా ఇలాంటి కామన్ గా జరుగుతాయనే విధంగా కూడా చూసిన సంఘటనలు కనబడుతున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే వీల్ దర్గా కావచ్చు, దాంతో పాటు ఎర్రగడ్డ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అక్కడ మైనార్టీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి 5-6 కాలనీలు ఏదైతే ఉన్నాయో ఆ కాలనీలలో దాదాపు చాలా మంది వ్యక్తులు అంటే ఒకవైపు కెమెరా ఫోటోలు తీసుకుంటా లోపలికి వచ్చిన వాళ్ళతో వాగ్వాదం చేసుకుంటా మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారని రివర్స్ క్వశ్చన్లు వేసుకుంటూ వాళ్ళు ఓటర్ లిస్ట్ పట్టుకొని డైరెక్ట్ లోపల అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ లో, ఇంట్లో అయితే ఇళ్లలోకి డైరెక్ట్ వెళ్ళిపోవడము, దానితో పాటుగా డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ దానికి దాదాపు ఆ ప్రాంతంలో సరౌండింగ్ లో 100 మీటర్ల 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీసు కానిస్టేబుల్ ఓన్లీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్పితే అక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే స్థానికంగా సనత్నగర్ సంబంధించిన పోలీసులు కూడా ఆ కాలనీలలో తిరుగుతూ ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న దాదాపు అంటే ఏదైతే ఎలక్షన్ కోడ్ ప్రకారము ఆల్రెడీ ఎలక్షన్లు అంటే ఆల్రెడీ ఎన్నికల నిబంధనల ప్రకారము 50 మంది కంటే గుంపు ఒక సమూహంగా ఉండొద్దు. అలాంటిది దాదాపు ఒక కాలనీలలో 30 మంది 40 మంది ఉంటున్నా 50 మంది ఉంటున్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి అనేది కనబడట్లేదు. దాంతో పాటుగా ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దాంతో పాటుగా కొంతమంది గుండాలు సైతం చేతిలో కట్టెలు పట్టుకొని ఆ కాలనీలోకి వేరే వాళ్ళు రాకుండా ఆ మధ్యన అంటే ఒక కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ లో కావచ్చు, ఎండింగ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఉంటున్నారు. మధ్యలో వచ్చేసి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చేసి చీరల పంపిణీ చేయడము, దాంతో పాటుగా డబ్బుల పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు చూసుకుంటే
వెంకటరమణ కాలనీ ఎల్లారెడ్డిగూడలో కూడా అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్ వాళ్ళందరితో మాట్లాడుకుంటూ డబ్బుల ప్రలోభాలు చేసుకుంటూ డబ్బులు ఇస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఏదైతే సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ కి చెప్పినప్పటికీ సమయానికి వచ్చి వాళ్ళందరి దగ్గర ఓటర్ స్లిప్స్ ఉన్నాయనేది స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పినా కూడా ఆ ఓటర్ స్లిప్స్ మీరు అందరూ ఉండొచ్చు, మీ పైన 144 సెక్షన్ ప్రకారం కేసులు అవుతాయని చెప్పేసి పంపించారు తప్పితే వాళ్ళ మీద చర్యలు అనేది శూన్యం. ఈ విధంగా వచ్చేసి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఈసీ ధోరణి అదే ఉంది, దాంతో పాటుగా చూసుకున్నట్టు పోలీసుల ధోరణి అలాగే ఉంది. కానీ ఇప్పటికే న్యాయపరంగా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నారో ప్రజలందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయ్యారు. కానీ కొన్ని పార్టీలు ఆల్రెడీ ఓడిపోతామనే భయంతోనే ఈ విధంగా జరుగుతూ ప్రలోభాలు పెడుతూ దానితో పాటుగా కొంతమందిని ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఎల్లుండి జరగబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ లో భాగంగా కొంతమంది దానికి సంబంధించిన బూత్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ పార్టీకి మీరు బూత్ కమిటీ మెంబర్లుగా ఉండొద్దు అనుకుంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు సనత్ నగర్ పిఎస్ కు తీసుకొస్తాయి కౌన్సిలింగ్ చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.